ఇన్ని చక్కటి కార్యక్రమాలు చేస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఆ ఇన్వెస్ట్మెంట్ రావడం ఆయనకు నచ్చినట్టుగా లేదు. నిన్న వాళ్ళ మంత్రి ఆయన ఇండస్ట్రీస్ మినిస్టర్ చేశాడు అంతకుముందు అమర్నాథ్ గారు, కోడి గుడ్డు పెట్టాలి, గుడ్డు పొదగాలి అన్నాడు ఆయన. ఇవాళ దీని గురించి మాట్లాడే అర్హత వాళ్ళకు ఉందా? ఈ రాష్ట్రంలో ఇప్పటికి దగ్గర 10 లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చాం. ఇది ఒక అతిపెద్ద ఇన్వెస్ట్మెంట్. రేపు నవంబర్ 15వ తారీఖు కూడా ఇన్వెస్ట్మెంట్ మీట్ విశాఖపట్నంలో జరగబోతోంది. ఒక ఆర్థిక రాజధానిగా భారతదేశానికి విశాఖపట్నం నాంది కాబోతాం. ఇవన్నీ చూసి ఒక పక్క రాష్ట్రంలో ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అందిస్తూ ఇవాళ సూపర్ 6 దగ్గర 64 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నాం, గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం, తల్లికి వందనం కింద చదువుకున్న ప్రతి బిడ్డకి డబ్బులు ఇచ్చాం, అలాగే అన్నదాత సుఖీభవ ఇస్తున్నాం. మొన్ననే మా శ్రీశక్తి కింద ఉచిత బస్సు ప్రయాణం పెట్టించాం, ఆటో వాళ్ళకి డబ్బులు ఇచ్చాం. ఇవన్నీ చేస్తూ ఉంటే ఒక ఉద్దేశపూర్వకంగా రాష్ట్రంలో అస్థిరత తీసుకురావడానికి జరుగుతున్నటువంటి సంఘటనలు చూసాం. వాస్తవాలన్నీ కూడా బయటకు వస్తున్నాయి, ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి.